మనందరం బంద్ చేయవాళ్ళము ఇది కూడా బంద్. ఇవాళ మనందరం ఇక్కడ కలుసుకోవడానికి ప్రధానమైన కారణం, చాలా మంచి కారణం, చాలా సంతోషకరమైనటువంటి కారణం. తెలంగాణ గడ్డ మీద అగ్గి ముట్టించి తెలంగాణలో బీడుపడ్డటువంటి భూములను, పాడైపోయినటువంటి బతుకులను, చితికిపోయినటువంటి జీవితాలను బాగు చేసి నలిగిపోయినటువంటి మన ఆత్మగౌరవ పతాకను మళ్ళీ రెపరెపలాడించి భారతదేశంలోనే మేమున్నాము, మాది సగర్వమైన తెలంగాణ జాతి, మాకు ప్రత్యేకత ఉంది, తెలుగు వాళ్ళలో మళ్ళీ తెలంగాణ జాతికి ఒక ప్రత్యేకత ఉందని పిడికిలెత్తి నినదించి గర్జించి భారతదేశ రూపురేఖలను మార్చినటువంటి మన నాయకుడు కేసీఆర్ గారు పార్టీ పెట్టి 25 సంవత్సరాలు కాబోతా ఉన్నది ఏప్రిల్ 27కి. మరి ఆ 25 సంవత్సరాల పండగను, మన చరిత్రను, మన పోరాటాన్ని, మన త్యాగాలను, మన కష్టాలను, మన కన్నీటిని, రాష్ట్రం తెచ్చుకున్న తర్వాత మనం చేసుకున్నటువంటి అభివృద్ధిని అన్నీ కూడా ప్రపంచానికి మళ్ళీ ఒకసారి గుర్తు చేయడానికి మనం 25 సంవత్సరాల పండగ రజతోత్సవ వేడుక వరంగల్లో 27 నాడు చేసుకోబోతా ఉన్నాం. ఆ సందర్భంగా ఇవాళ మనందరం కూడా ఇక్కడ కలుసుకోవడం జరిగింది. మరి మామూలు విషయం కాదు. భారతదేశ ముఖ చిత్రాన్ని మార్చినటువంటి కండువా ఈ గులాబీ కండువా మామూలు విషయం కాదు. ఎందుకంటే భారతదేశంలో ఆనాడు స్వతంత్ర పోరాటం జరిగింది. ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొన్నారు, స్వతంత్రం తెచ్చుకున్నారు. బ్రిటిష్ వాళ్ళతో కొట్లాడి ఫిరంగులకు ఎదురొడ్డి, తుపాకులకు ఎదురొడ్డి నిలబడి స్వతంత్రం తెచ్చుకున్నాం భారతదేశం. ఆనాడు ఆ ప్రజా పోరాటం విజయవంతమైందంటే మళ్ళీ స్వతంత్ర భారతదేశంలో విజయవంతమై లక్ష్యాన్ని చేరినటువంటి పోరాటం ఏదన్నా ఉందా అంటే అది కేవలం తెలంగాణ రాష్ట్ర పోరాటం, అది కేవలం కేసీఆర్ గారికే సాధ్యమైంది. అందులో అడుగై వారి పోరాటంలో మీరు ఒక సపోర్ట్గా నిలబడి ముందుకు నడిపించినటువంటి కార్యకర్తలందరికీ కూడా నిజంగా శిరసు వంచి నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నా. 25 ఏళ్ళు నమ్ముకున్నటువంటి ఒక లక్ష్యం కోసం పోరాటం చేయడం అన్నది మామూలు మనుషులతో కాదు. కేసీఆర్ గారు ఎప్పుడు ఒక మాట చెప్తా ఉంటారు, కొంతమంది మనుషులు ఏదైనా పని మొదలు పెడితే వెంటనే వదిలేస్తారట, ఇంకా కొంతమంది కొంచెం దూరం పోయి వదిలేస్తారు. కానీ ధీరులు మాత్రమే లక్ష్యం చేరేంత వరకు కూడా పోరాటం చేస్తారు, ఎత్తిన పిడికిలి దించకుండా పోరాటం చేస్తారు. ఒకసారి యాద్ చేసుకోండి, ఏం చెప్పిన కేసీఆర్ గారు అన్నాడు మనందరికీ, నేను తెలంగాణ రాష్ట్రం తేవడానికి ముందుకు పోతున్నా, నేను ఒక లక్ష్యంతో ముందుకు పోతున్నా, ఎక్కడన్నా నేను వెనుకకు తిరిగితే, నేను ఇచ్చినటువంటి మాట తప్పితే, మడమ తిప్పితే రాళ్లతోని కొట్టి చంపండి నన్ను అని చెప్పి ఆనాడు కేసీఆర్ గారు చెప్పింది. ఉట్టిగా పోరాటం చేయలే, అద్భుతమైన పోరాటం, అనేకమైనటువంటి పోరాటాలు మొత్తం ప్రజాస్వామిక పందాలోనే చేసినాం తప్పితే ఎక్కడా హింసకు పోలే, మనం ఎక్కడ ఎవరినేం అనలేదు. ఆనాడు మనకు పెద్ద పెద్ద నాయకులు ఉండే, చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, మొత్తం 50 మంది కాంగ్రెస్ నాయకులందరూ కూడా మనకు వ్యతిరేకంగా ఆనాడు పనిచేసారు. కానీ మనం ఎన్నడూ గుండె ధైర్యం కోల్పోలే. ఏం చేశారు కేసీఆర్ గారు, పార్టీ పెట్టిన ఏప్రిల్ 27 నాడు పదవి వదిలిపెట్టిండు. టీడీపీ నుంచి వచ్చినటువంటి డిప్యూటీ స్పీకర్ పదవి, ఎమ్మెల్యే పదవి అన్నీ వదిలిపెట్టి ముందుకు పోయింది. అంటే త్యాగాలతోనే మొదటి అడుగు ప్రారంభమైంది. ఆ త్యాగాలతో జలదృశ్యంలో మొదటి అడుగులో ప్రారంభమైతే అది అలా కొనసాగుకుంటూ పోయింది. పదవుల్ని గట్టిపోసలాగా వదిలేసినాం మనం. కేంద్ర మంత్రి పదవి వచ్చింది, గట్టిపోసలాగా వదిలేసి ఎన్నికలకు పోయినాం. ఎమ్మెల్యేలు, ఎంపీలు అన్ని పదవులు వదిలిపెట్టుకుంటూ మనం ప్రజల్లోకి ఉద్యమాన్ని తీసుకుంటా ముందుకు పోయినాం. అంటే ప్రతిసారి బై ఎలక్షన్ వస్తే ఒక చర్చ, తెలంగాణ కావాలన్నా వద్దా, కావాలనేటోళ్ళు కొందరు, వ్యతిరేకించేటోళ్ళు కొందరు, ఏం చెప్పకుండా గోడ మీద పిల్లిలాగా ఉన్న పార్టీలు కొన్ని. ఎన్ని తమాషాలు చూడలే మనం తెలంగాణ ఉద్యమంలో, ఎన్ని నాటకాలు చూడలే మనం తెలంగాణ ఉద్యమంలో. కానీ అంత కన్ఫ్యూజన్లో, అంత హంగామాలో, అంత గొడవలో కేసీఆర్ గారు మనకు ఒక దారి చూపించి, ఇగో మనం ఇట్లా పోవాలి,